ముందుగా సుప్రసిద్ధ కళాకారులకి నమస్కారం. ఈరోజు ఏంటంటే ఉరకొండకైతే వెళ్తున్నాను. ఎందుకంటే బండి సర్వీసింగ్ చేయించడానికి, ఆయిల్ చేంజ్ చేయించి చాలా రోజులైందనమాట. అందుకైతే వెళ్తున్నాను అనమాట. ఈ టీవీఎస్ షోరూమ్ బండి తీసుకునేది కానీ ఇక్కడే కాబట్టి ఏ చిన్న రిపేర్ వచ్చినా ఇక్కడికి వస్తాం అనమాట. వాళ్ళైతే కంపెనీ సామాన్లు అయితే ఎత్తారనమాట. ఇక్కడికి వచ్చి చూస్తే చాలా బండ్లు వచ్చాయి. కాసేపు ఆగు తమ్ముడు, ఇవి చేసినాక చేస్తున్నాను. సరేలేనా అన్నాను. సరే అయితే అన్న అయితే వచ్చేసాడు అనమాట. ఇంక టైర్ ఉప్పు తెప్పుతున్నాడు. ఆయిల్ చేంజ్ ఒకటే కదా అంటే, టైర్ ఎందుకు ఉప్పుతున్నావు అంటే, లేదు తమ్ముడు ఆయిల్ చేంజ్తో పాటు సైన్ ప్యాకెట్ కూడా పోయింది అని చెప్పాడు. సరేలే అని సైన్ ప్యాకెట్ ఒకటే కదా అయితే వేయించుకున్నాము. సైన్ ప్యాకెట్ అయితే కొత్త తీసుకున్నారు. సైన్ ప్యాకెట్తో పాటు బేరింగ్ అని తీసుకున్నారు అన్నమాట, బ్రేక్ది. చైన్ ఒకటే కదన్నా అంటే, లేదు తమ్ముడు బేరింగ్ కూడా పోయిందని చెప్పారు. 1000 రూపాయలకి. సరేలే బేరింగ్ ఒకటే కదా అని ఇచ్చాను. దాంతోపాటు లోపల బ్రేక్ కూడా పోయిందన్నారు. ఏమన్నా అట్లా చెప్తున్నాం. సైన్ ప్యాకెట్ పాటు టైర్ కూడా బెండ్ వచ్చిందని చెప్పారు. ఒకటి పాటు ఒకటి అయింది. బెండే కదా అంటే మా నాయన అయితే తీర్చుకోవడానికి అయితే వెళ్దాం, బెండ్ తీయించడానికి. ఈ లోపల అయితే ఇవన్నీ సెట్ చేసేస్తారు. ఇది ఆయిల్ దెబ్బ అయితే 90 ml అనమాట. అదైతే కాస్ట్ వచ్చేసి 590 రూపాయలు అయితే పడింది అనమాట. ఇంకా అన్నీ చేసేసారు. సైన్ అయితే ఎక్కిస్తున్నారు అనమాట టైరు. సరే టైర్ ఎక్కించిన తర్వాత ఇంకా ఆయిల్ అయితే ఉప్పేసారు. కింద అంతా నీట్గా అయితే కింద కారేదానికి అయితే ఆయిల్ పెట్టేశారు అనమాట. అది పెట్టిన తర్వాత అయితే ఆయిల్ అయితే పోసేసారు. 90 ml అనమాట. ఫ్రెష్గా తర్వాత వాటర్ సర్వీస్ అయితే ముందైతే వాటర్ అయితే కొట్టించాను. తర్వాత అయితే షాంపూ వేసి బాగా నీట్గా అయితే కడిగిచ్చాను అనమాట. దాని తర్వాత మళ్ళీ రిఫ్రెష్గా వాటర్ అయితే కొట్టేశారు. వాటర్ అన్నీ కొట్టిన తర్వాత నాకైతే బిల్ అయితే ఇచ్చారు. బిల్లు చూస్తేనే 2070 రూపీస్ అయితే అయిందనమాట. సరే ఉంటా, బాయ్ ఫ్రెండ్స్.